హాయ్ ఆల్, అనిల్ నాయర్. ఒక మంచి పవర్ఫుల్ కాన్సెప్ట్ని వీడియోలో చూద్దాం సార్. ఆల్జీబ్రా కాన్సెప్ట్ చూడండి. ఏ అండ్ బి అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటే, ఏ పెరిగి బి తగ్గినా, ఏ తగ్గి బి పెరిగినా, ఏ అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే బి హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉంటుంది. ఇది అంక శ్రేణిలో ఉంటే ఇది హరాత్మక శ్రేణిలో ఉంటుంది. ఇది హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉంటే ఇది అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటుంది. ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బి. స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. స్పీడ్ హెచ్పిలో ఉంటే టైం ఏపీలో ఉంటుంది. స్పీడ్ ఏపీలో ఉంటే టైం హెచ్పిలో ఉంటుంది. ఇది కాన్సెప్ట్. ఇక్కడ చూడండి సార్, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, అరుణ్, బరుణ్ అండ్ కిరణ్మాల. ఇదేమో 30 km/h, ఇది 40 km/h, ఇది 60 km/h. ఈ రెండిటి మధ్య తేడా ఏమో 2 గంటలు. ఈ రెండిటి మధ్య తేడా అడుగుతున్నాడు. 30, 40, 60. ఇది ఏపీలో లేదు, హెచ్పిలో ఉందా చూద్దాం. ఏబిసి హెచ్పిలో ఉంటే బి వాల్యూ ఎంత? 2ac/a+c. సబ్స్టిట్యూట్ చేస్తే 40 ఈక్వలెంట్ 2 × 30 × 60/30 + 60, 40 = 40. ఇది హెచ్పిలో ఉంది. స్పీడ్ హెచ్పిలో ఉంటే టైం పీరియడ్ ఏపీలో ఉండాలి. అంటే దీని మధ్య గ్యాప్ 2 hours, దీని మధ్య గ్యాప్ కూడా 2 hours. అరుణ్కి కిరణ్మాలకి మధ్య గ్యాప్ ఎంత? 4 hours. ఆల్జీబ్రా కాన్సెప్ట్ అరిథమెటిక్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. కాన్సెప్ట్ అర్థమవుతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి.